హాయ్ వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ కట్ ఆఫ్ గురించి మనం ప్రీవియస్ వీడియోలో చేసాం కదా. అది దాని గురించి అదేవిధంగా ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుందా, ఎవరు సేఫ్లో ఉన్నారు, నెక్స్ట్ ఎవరు డేంజర్లో ఉన్నారు, ఎన్టీపీసీ స్టేజ్ 2 ఎప్పుడు జరగచ్చు, నెక్స్ట్ కామెంట్స్ రిప్లై, నేను చెప్పిన ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది రియల్ ఆర్ ఫేక్, దీని గురించి ఒకసారి నీట్గా మాట్లాడదాం. ఓకేనా. నెక్స్ట్ చూడండి, అంతకంటే ముందు మన ఛానల్ని చాలామంది విజిట్ చేశారనమాట. ఈ 1 వీక్ లోపల మ్యాక్సిమం ఈ 1 వీక్లో ఎంతమంది విజిట్ చేశారంటే రియాలిటీ చెప్తాను చూడండి, 38,484 మెంబర్స్ అనేది మన ఛానల్ని విజిట్ చేసి చూసి వెళ్ళారు. మన వీడియోస్ బాగా వైరల్ కూడా అయ్యాయి, నేను చెప్పిన మార్క్స్ కట్ ఆఫ్ అవన్నీ. ఓకే. ఇంకొకటి ఏమంటే ప్రిపరేషన్ ప్లాన్ కూడా చెప్పుకుంటాను నేను, ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ కూడా, అది కూడా 9,000 10,000 దగ్గర ఉంటుంది ఆ వీడియో కూడా, అది కూడా వైరల్ అయింది. అంటే దీనికి నేను చెప్పింది నా వ్యూస్ కోసమో ఏదో కాదు, కానీ మీకు ఇన్ఫర్మేషన్ మంచిగా ఇచ్చేకే ట్రై చేస్తాను. ఏది పడితే అది మాట్లాడను నేను. ఓకేనా. నేను మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏదైనా ఉంది అంటే అది ఒక లైక్, ఒక షేరు, ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూసి వెళ్ళిపోతున్నారు. మీకు నెక్స్ట్ టైం వీడియోస్ రావాలన్నా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కొట్టాను. అక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే ఏవి పడితే అవి మాట్లాడను. మన యూట్యూబ్ ఛానల్లో సోషల్ మీడియాలో ఉన్నాం మనం, తిక్క మాటలు మాట్లాడితే మనకి అది ఒకసారి పెరగచ్చు, ఒకసారి డౌన్ అవ్వకపోవచ్చు. అందుకే నేను మాట్లాడేది తిక్క వీడియోస్ నేను చేయను. ఓన్లీ మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్లోనే చెప్పేస్తాను. అదేవిధంగా కాంపిటీషన్లో ఎవరున్నారు, ఎవరు ఫేక్గా ఉన్నారు, ఎవరు రియల్గా ఉన్నారు కూడా చెప్తా. అంతకంటే ముందు నీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది సబ్స్క్రైబ్, లైక్, షేర్. ఓకేనా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాను, కట్ ఆఫ్ ఇంక్రీజ్ అవుతుందా అంటే నాకు మార్క్స్ చాలామంది చూసి నేను షాక్లో అయ్యాను, ఇలా ఉన్నారు ఏంది అని. మ్యాక్సిమం ప్రతి స్టూడెంట్ నాకు 145 కామెంట్స్ చేశారనమాట మన యూట్యూబ్ ఛానల్లో. మ్యాక్సిమం 57 నుంచి 75 వరకు కూడా పోయింది కామెంట్స్. వీళ్ళ మార్క్స్ ఓన్లీ 145 కామెంట్స్లోనే మనకి ఈ రేంజ్లో ఉన్నారంటే హోల్ ఓవర్ ఇండియాలో ఏ రేంజ్లో ప్రిపరేషన్ చేసి ఉంచారో ఒక్కసారి మీరే ఆలోచించండి. ఓకేనా. ఇక్కడ ఇంకొకటి చెప్తాను చూడండి, ఏం చెప్తున్నాడు ఇక్కడ, కట్ ఆఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుందంటే ఇలాంటి వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుందంటే డిక్రీజ్ ఎందుకు అవుతుంది, మనం రియాలిటీలో ఎందుకు లేము. ఇప్పుడు నేను ఏం చెప్తానంటే నీకు 45 వచ్చేస్తుంది, నీకు జాబ్ వచ్చేస్తుంది అంటే నేను మంచోడిని అయిపోతానా? నెక్స్ట్ నీకు 60 వచ్చి నీకు జాబ్ రాదంటే నేను చెడ్డోని అయిపోతానా? అసలు నేనెవరు చెప్పడానికి కట్ ఆఫ్? నేను ఒక అనాలిసిస్ చేసి చెప్పాను, కానీ నేనేం రైల్వే బోర్డు కాదు కదా. నేనే కాదు, పక్కనోడు ఏం రైల్వే బోర్డు ఏం కాదు, యూట్యూబ్ ఛానల్లోడు. అదేవిధంగా ఇంకో ఏదైనా కానీ ఎవరు చెప్పినా కానీ చాలాసార్లు నేను మీకు చెప్పేది ఏంటంటే మిమ్మల్ని మీరు మీ కష్టాన్ని నమ్ముకోండి అంతే. అంతకుమించి నేను ఏ స్టూడెంట్కి నీవు తోపు తురుమని నేను చెప్పను. ఇంకోటి ఏమంటే ఫేక్ రివ్యూస్ అయితే నేను చెప్పను అనమాట. ఓకేనా. నెక్స్ట్ చాలామంది, ఇప్పుడు నేను నీట్గా మీకు అర్థమయ్యే భాషలోనే చెప్తాను చూడండి. ఒక్క నార్త్ ఛానల్ వాళ్ళనే చాలామంది యూనిటీగా ఉంటారండి. మన యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా, సౌత్ యూట్యూబ్ ఛానల్స్ ఎంతసేపు కమర్షియల్గానే ఉంటారు వాళ్ళు. నేను చాలా యూట్యూబ్ ఛానల్ చూస్తాను, నేను వాళ్ళ పేర్లు తీసుకురాను, కానీ ఇటు చూడండి రైల్వే రిఫార్మ్స్కి నార్త్ ఛానల్స్ అన్ని మంచి ఫేమస్ ఛానల్స్, వాళ్ళు ఒక రిఫార్మ్స్ తీసుకోవాలని ఏకదాటిగా ట్విట్టర్ క్యాంపెయిన్ టుమారో స్టార్ట్ చేస్తున్నారు. మన వాళ్ళు ఎవరైనా స్టార్ట్ చేస్తున్నారా? ఎవరు స్టార్ట్ చేయరు. మన వాళ్ళు ఎలా ఉంటారంటే మన సౌత్ వాళ్ళు ఎంతసేపు వాళ్ళ వ్యూస్ కోసము, పర్చేస్ కోసము వీటిపైనే మాట్లాడతారు తప్ప ఇట్లాంటి మాటలు మాట్లాడరు. మీరు కావాలంటే ఎవడైనా కానీ ఒక మాట ఈ రిఫార్మ్స్ గురించి ఎవడైనా మాట్లాడినాడంటే నాకు కామెంట్ చేయండి. నిజం చెప్తున్నా. నేను ఎందుకు చెప్తున్నానంటే మన సైడ్ కూడా ఇలా రావాలని నేను కోరుకుంటున్నా. ఇంకోటి, నాకేదో 1000 సబ్స్క్రైబర్స్ వచ్చినారని కాదు నేను మాట్లాడేది, కానీ ఇట్లాంటి సౌత్ సైడ్ అయితే ఎవరు ఏ ఛానల్ లేదు.
అట్లీస్ట్ మన ఛానళ్ళను చూసి ఇట్లాంటివి చేయాలని నేను అనుకుంటున్నా. మీరు కూడా గుడ్డిగా నమ్మేస్తారులేండి ప్రతి స్టూడెంట్ అనమాట. ఊరికే వెళ్ళి పర్చేస్ కొనడము, 399 బుక్స్ ఫ్రీ పీడిఎఫ్స్ కొనేయడము, 500లో పీడిఎఫ్స్లు కొనేయడము, ఇట్లాంటివన్నీ వాళ్ళ కమర్షియల్ వాళ్ళ ఎదుగుదల కోసమే చేస్తారు తప్ప మిగతావి ఏం లేదు. మీరు కావాలంటే చూసుకోండి వెళ్ళి. ఏ ఛానల్ ఇట్లా నార్త్ సైడ్ పోరాడినట్లు, అందుకే వాళ్ళ స్టూడెంట్స్ కూడా అలానే ఉంటారు. కట్ ఆఫ్లు కూడా ఇంక్రీజ్ అయ్యేది ఎందుకంటే ఇదే, ఒక ట్రాన్స్పరెన్సీ ఉంటుంది వాళ్ళ సైడ్, మన సైడ్ ఉండదు. ఇది కూడా ఒకసారి స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి. ఈ రైల్వే రిఫార్మ్స్ ఎందుకు తీసుకొచ్చానంటే అట్లీస్ట్ వెళ్ళి మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. నేను చేస్తాను అంటే మ్యాక్సిమం నేను కూడా ట్రై చేస్తాను ఉండేకి అక్కడ, అంటే ఆన్లైన్లో ఉండేది వాళ్ళ దగ్గర కాదు, ఓకే ట్విట్టర్లో మన సైడ్ నుంచి కూడా నేను కూడా ఒక హ్యాష్ ట్యాగ్స్ అనేవి అట్లే చేస్తే మనం. ఎందుకు ఇది చేస్తున్నారు అంటే మెయిన్ రీజన్ ఏంటంటే, ఫస్ట్ ఇలా పెట్టడం వల్ల నిన్న ఒక అప్డేట్ వచ్చింది తెలుసా మీకు, అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ ఇది జరుగుతుందని రైల్వే బోర్డుకి ముందే తెలుసు అనమాట. వెంటనే ఇవ్వాలని ఇచ్చేసినారు, వీళ్ళు ఏమో చేస్తున్నారని. ఇప్పుడు రేపు ట్విట్టర్ కెమెరాలో జరగడం వల్ల ట్రెండింగ్ నెంబర్ 1లో పోతే ఖచ్చితంగా రిప్లై ఇవ్వాల్సి వస్తుంది రైల్వే బోర్డు నుంచి. అందుకే ముందే ఏం జరుగుతుందో కానీ అది ఒక డైవర్షన్ అనమాట. నెక్స్ట్ చూడండి, ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు, ఎవరు డేంజర్లో ఉన్నారంటే చెప్తాను చూడండి. బిలో 50 బిలో ఉన్న వాళ్ళంతా మీరు హ్యాపీగా అండర్ గ్రాడ్యుయేట్ ప్రిపేర్ కాండి. ఇంకా నేను ఇంతకంటే నేను ఏం చెప్పాను. బిలో 50 బిలో ఉండే వాళ్ళంతా అండర్ గ్రాడ్యుయేట్, మీ మిరాకిల్ జరిగితే మీరు క్వాలిఫై అవుతారండి అంతే. ఇంకా నెక్స్ట్ డేంజర్ జోన్లో ఎవరు ఉన్నారంటే ఈ 52 నుంచి 55 లోపల ఉన్న వాళ్ళంతా డేంజర్ జోన్లో ఉన్నారు. వీళ్ళ సిచ్యువేషన్స్ ఎలా ఉందంటే ముందు నెయ్యి వెనక గొయ్యి అన్నట్లు ఉంది. అయితే అవుతారు లేదంటే లేదు. ఇది ఎలా చెప్తున్నారు అంటే రఫ్గా చెప్తాను చూడండి. నేను నువ్వు ఎలా చెప్తున్నావు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే, ఈడ 52 నుంచి మనకి సింపుల్గా ఎంత దరిద్రం ఉన్నా ఒక 7 మార్క్స్ వేసుకుందాం. ఎంత వచ్చింది? 59. ఇక్కడ ఎంత వేస్తున్నాం? నేను బిఫోర్ నార్మలైజేషన్ చెప్తున్నా. మీకు వచ్చిన మార్క్స్ 52, 55 డేంజర్ జోన్లో ఉన్నారండి. నెక్స్ట్ ఇదే 55కి 7 యాడ్ చేస్తే 62. ఓకే, ఇన్ కేసు కట్ ఆఫ్లు అనేది నార్మలైజేషన్ తర్వాత మీ మార్క్స్ పెరిగితే ఈ మార్క్స్ అయితే ఎక్కువ ఉంటాయి మీకు. మినిమం 64 to 75 మిడిల్లో ఉంటుంది యావరేజ్గా చూసుకుంటే, ఎంత చూసుకున్నా. ఓకేనా, ఇది నేను మళ్ళా ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారంటే హార్డ్ షిఫ్ట్ ఉంటుంది కదా, ఈ రేంజ్లో ఉంటారు వాళ్ళు కొద్దిగా సేఫే, వాళ్ళకి నార్మలైజేషన్ మార్క్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఇది క్లారిటీగా బాగా చెప్తున్నాను చూడండి, వినండి. ఎవరైతే హార్డ్ షిఫ్ట్లో ఈ మార్క్స్ ఉన్న వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్లే, కానీ ఈ మార్క్సే పెట్టుకొని ఉన్న వాళ్ళు కొద్దిగా మీడియం రేంజ్ ఉంటే డేంజర్ జోన్లో ఉన్నట్లే. ఇంకా వేరేదేం మాట్లాడను నేను. ఈ అనాలిసిస్ కూడా తప్పు కావచ్చు, మళ్ళీ నన్ను తిట్టుకోవద్దండి, నేను దేవుడేం కాదు చెప్పేక్కడ. నా ప్రీవియస్ ఇయర్ ఎక్స్పీరియన్స్తోనే చెప్తున్నాను, నేను ఏది పడితే అది మాట్లాడను అనమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి, సేఫ్ జోన్లో ఉండే వాళ్ళు ఎవరున్నారు ఇక్కడ. సేఫ్ జోన్లో ఉండేవాళ్ళు 57 నుంచి 60 ఉన్న వాళ్ళంతా సేఫ్ జోన్లోనే ఉన్నారు, మ్యాక్సిమం ఉన్నారు. వీళ్ళు కూడా నార్మలైజేషన్ మార్క్స్ తక్కువ పెరిగితే నేనేం చేయలేను అనమాట. మీకు ఒక్కసారి నా వీడియోస్ ఒక ఘాటుగానే ఉంటాయి. వెళ్ళి టెక్నీషియన్ కట్ ఆఫ్ అనేది ఒక వీడియో చేసి ఉంచాను చూడండి, చాలా డైరెక్ట్గా మాట్లాడేస్తాను ఆ వీడియోలో. చాలామంది నన్ను వచ్చి తిట్టారు కూడా, బ్యాడ్ కామెంట్స్ కూడా వచ్చాయి. అవి రియాలిటీ. అది యూట్యూబ్ ఛానల్ మిమ్మల్ని ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని మోసం చేస్తున్నాయి. మీకు ఇన్ని వస్తాయి, అన్ని వస్తాయి, జాబ్ వస్తాయి, మీరు ఇవి ప్రిపేర్ కాండి, అవి ప్రిపేర్ కాండి అని. నేను ఇలాంటివి చెప్పను, ఏదైనా రియాలిటీగానే మాట్లాడతా. నెక్స్ట్ ఇదే, ఫస్ట్ కట్ ఆఫ్లు చూసి మానేసేయండి. నేను ఈ వీడియో కూడా నేను చివరి అంటే మీ కామెంట్స్ చూసే ఈ వీడియో చేస్తాను. యాక్చువల్ చేయకూడదు అనుకున్నా. ఫస్ట్ కట్ ఆఫ్లు చూడడము, నెక్స్ట్ ప్రిపరేషన్, ఇవి చదవండి చాలు, ఇట్లా చేయండి, ఇవే చదవండి చాలు, మీకు మార్క్స్ వస్తాయి. ఇలాంటి తమ్మనాయాలు ఉన్న వాళ్ళు మేధావుల్ని నిజం చెప్తాను దండం పెడతాను నేను. ఎందుకంటే వాళ్ళకే తెలీదు, ఊరికి ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటారు వచ్చి. నాకు తెలిసి ఏంటంటే ఒకసారి నేను ఆఫ్లైన్ కోచింగ్ నడిపిస్తున్నా, వచ్చి ఒకసారి ఇన్స్టిట్యూట్కి రండి. మా సైడ్ అనంతపురం డిస్టిక్ గుంటకల్ చూడండి, మీకు ఎవరు అడిగినా చెప్తారు శ్రీ రాఘవేంద్ర కోచింగ్ అంటే.
ఓకే, ఫోన్ నెంబర్స్ ఏం నేను మెన్షన్ చేయను ఇక్కడ, మళ్ళీ ఇదొక తలకాయ నొప్పి. ఓన్లీ అనంతపూర్ డిస్టిక్లో గుంటకల్లో. నీకెట్లా తెలుసు అంటే నేను ఇన్నేళ్ళ నుంచి చూస్తున్నా, ఆఫ్లైన్ కోచింగ్ కూడా నడిపిస్తున్నాను కాబట్టి చెప్తున్నాను నాయన. ఏది పడితే అది నేను కూడా మాట్లాడను, ఓకేనా? ఇట్లాంటి తిక్క తిక్క వీడియోస్ అన్ని చూసుకుంటూ ఉండొద్దండి, టైం వేస్ట్ చేసుకుందండి. మీకు ఇంకొకటి చెప్తున్నా రియాలిటీగా, నేను కొన్ని క్లాసెస్ చెప్పుంచా, నీచం చెప్తున్నా. నేను కూడా అనుకోలేదు 100 వ్యూస్ కంటే ఎక్కువ కూడా పోలే క్లాసెస్ చెప్పినవి. ఈ కటాఫ్లు పోయేసరికి 38,500 అట్లీస్ట్ 400 దగ్గర పోయినాయంటే మీరే అర్థం చేసుకోండి మీరు ఏ రేంజ్లో టైం వేస్ట్ చేస్తున్నారు. ఇది నేను మీకు ఇచ్చే క్లారిటీ. మీరు చేస్తున్న తప్పులు ఏదో ఒకటి కూడా, ఓకే? కట్ ఆఫ్ చూసి నమ్ముకోవద్దండి, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. ప్రిపరేషన్ ఈజీగా ఫోకస్ చేయండి, అంతే. అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ కూడా వచ్చాయి కదా, మస్ట్ ప్రిపరేషన్ పైన ఫోకస్ చేయండి మా. నెక్స్ట్ చూడండి, ఫైనల్గా నేను ఏం చెప్పేది అంటే 50 బిలో ఉన్న వాళ్ళు మర్చిపోండి, హ్యాపీగా ఏం అండర్ గ్రాడ్యుయేట్ ప్రిపేర్ కానీ. నెక్స్ట్ చూడండి, ఇంకా ఏం చెప్పాను, కామెంట్స్ రిప్లై, ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను నీట్గా. అట్లీస్ట్ ఒక 5 minutesలో అయిపోతుంది, ఎక్కువ టైం తీసుకొని చూడండి. ఎన్టీపీసీ స్టేజ్ 2 ఎప్పుడు ఉండొచ్చు అంటే, టక్కని మార్క్స్ రిలీజ్ చేసి మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు మనం. అర్థమైనట్లుందా? ఈ రిఫార్మ్స్ వలన టకాని ఎగ్జామ్ డేట్ వెళ్ళేసి మధ్యలో 2-3 డేస్లో లేదా 1 week లోపు పడేయచ్చు. ఏది ఎన్టీపీసీ స్టేజ్ 2 ముందే ప్రీప్లాన్లో ఉండండి మీరు, ఓకే? ఇప్పుడు మీరు ఇచ్చిన కామెంట్ చూడండి. సాయి కుమార్ గారు 72 ఛాన్స్, 100% ఛాన్స్ ఉంది. సో థ్యాంక్ యూ మ్యాక్స్ సైన్ తెలుగు, థ్యాంక్ యూ అండి మీరు ఇచ్చిన పాజిటివ్ కామెంట్స్. నెక్స్ట్ సిస్టర్, థ్యాంక్ యూ, మీరు పాజిటివ్గా చెప్పారన్న, రియాలిటీ చెప్తున్నారు. యు ఆర్ 100% కరెక్ట్, థ్యాంక్ యూ మా. నెక్స్ట్ 60+ మస్ట్ ప్రిపేర్ ఫర్ మెయిన్స్, అనిల్ కుమార్ కరెక్ట్గా చెప్పారు మీరు కూడా. నెక్స్ట్ 57 కూడా హై ఛాన్సెస్ ఉంది, మీరు కూడా CBT 2 ప్రిపేర్ కాండి. నెక్స్ట్ 52 అనేది మీడియం రేంజ్లో ఉంది, ఆల్రెడీ మీకు కామెంట్స్ చేసి ఉంచిన, మళ్ళీ వెళ్ళి ఒకసారి చూడండి, ఓకే? CIV 0 అంట ఎవరో. నెక్స్ట్ రాస్కోర్ చూడండి, కవిత గారు రాస్కోర్ 60, 100% మీకు మ్యాక్సిమం ఛాన్స్ ఉందన్నమాట, ఓకే? నార్మలైజేషన్ మార్క్ బట్టి ఛాన్స్ ఉంది, 100% ఛాన్స్ ఉంది. 60, 57 నుంచి 60 ఉండేవాళ్ళు. ఈ పాయింట్ చూడండి ఒకసారి. పోటీ పరీక్ష కోసం చదవడం అనేది నిరంతర ప్రక్రియ. తెలుగు విద్యార్థులు ఒక పరీక్ష ముందు 30 రోజులు చదువుకొని నాకు ఉద్యోగం రాలేదంటే సంవత్సరాలు కష్టపడే వారికి రాకుండా ఎలా వస్తుంది? 100% ఈ పర్సన్ చెప్పిన ఆస్పిరెంట్ స్టూడెంట్ నేను యాక్సెప్ట్ చేస్తానన్నమాట, నిజం ఇది. ఎవరైతే నేను ఈ కామెంట్ కూడా ఇదే పాయింట్ నేను మన ప్రీవియస్ వీడియోలో చేశానన్నమాట. మీరు హాల్ టికెట్ రిలీజ్ చేసిన ముందు 1 month ముందు ప్రిపేర్ అయితే మీకు మార్క్స్ రాలేవంటే ఎట్లా వస్తుంది? జాబ్ కూడా ఎట్లా వస్తుంది? అంటే ఇయర్స్ ప్రిపేర్ అయిన వాళ్ళంతా తిక్కు వల్ల. ఇది మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి, అంతే. ఇంతకుముందు నేను ఏం మాట్లాడను. నెక్స్ట్ EWS 63 ఛాన్స్ ఉంది, 100%. 60+ ఉన్న వాళ్ళంతా మ్యాక్సిమం ఛాన్స్ ఉందన్నమాట. 56 OBC చెన్నై జోన్, ఓకే? ఇది మీడియం రేంజ్ ఉంది మా, ఓకే? నెక్స్ట్ 50 రా మార్క్స్ డేంజర్ జోనే, కష్టం మా చాలా. 50 ఉండేవాళ్ళు కష్టం చాలా. నెక్స్ట్ 78, 66 శ్రీకాంత్ అంటే ఎవరో, శ్రీకాంత్ వర్మ, మ్యాక్సిమం 62, 100% ఛాన్స్ ఉంది. నెక్స్ట్ అన్న UR 56, ఇది మీడియం రేంజ్లో ఉందమ్మా, మీకు చెప్తున్నాను కదా, వచ్చే ఛాన్స్ మీడియం రేంజ్. మీ టైం బాగుండి నార్మలైజేషన్ మార్క్స్ పెరిగితే వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 58 రా మార్క్స్, ఓకే? ఛాన్స్ ఉంది బ్రదర్, 58. నెక్స్ట్ I got 53, ఇది మీడియం రేంజ్లో ఉందన్నమాట. నెక్స్ట్ 53 మీడియం రేంజ్. నెక్స్ట్ గణేష్ ఎవరో. నెక్స్ట్ రంగారావు 65 వచ్చాయి, 100% ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 55 మీడియం రేంజ్ ఉంది. నెక్స్ట్ శ్రీదేవి గారు మ్యాక్సిమం ఛాన్స్ ఉందండి. %100% ఛాన్స్ ఉంది మీకు. నెక్స్ట్ OBC చెన్నై, శివకుమార్ గారు OBC చెన్నై, 100% ఛాన్స్ ఉంది మీకు కూడా. నెక్స్ట్ 55 అనేది మీడియం రేంజ్. నెక్స్ట్ EWS మహబూబ్ షాయిక్, మంచి ఛాన్స్ ఉంది మా, 59. నెక్స్ట్
నోటిఫికేషన్ ఇస్తారు. మాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఇది అయిపోతేనే వస్తాయి. ఇంకా ముందే ఎగ్జామ్సే కండక్ట్ చేయలేదు. మాక్సిమం వచ్చే ఛాన్స్ ఉంది అది కూడా. చూద్దాం ఎగ్జామ్ కండక్ట్ చేసినాక ఇస్తారేమో. సార్ నేను ఎన్టీపీసీ క్వాలిఫై కాలేదు. మళ్ళీ ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఇస్తారా? ప్లీజ్ రిప్లై ఇవ్వండి. మీరు అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ అప్లై చేస్తే ముందు దాని మీద ఫోకస్ చేయండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం అప్లై చేస్తాం. రైల్వే వాడు ఒక నోటిఫికేషన్ ఇచ్చి కంప్లీట్ చేసిన వాళ్ళకి మనం ముసలోళ్ళు కావాల్సిందే. అలాంటి సిచ్యువేషన్స్ అయితే జరుగుతున్నాయి లాస్ట్ 10 years నుంచి. అలా అయింది. నెక్స్ట్ 59 మంచి ఛాన్స్ ఉంది బ్రదర్ మీకు. 59 మంచి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 70 100% ప్రిపేర్ కావచ్చు మీరు. 64 మీరు కూడా ప్రిపేర్ కావచ్చు. భువనేశ్వర్, సాయి సారా. నెక్స్ట్ సతీష్ 51 రామ్ మార్క్స్. కష్టం బ్రదర్ 51 చెప్తున్నాను కదా, మీడియంలో చాలా కష్టం. మీ టైం బాగుంది, అది హార్డ్ షిఫ్ట్ అయితే మీకు వచ్చే ఛాన్స్ ఉంది. మరి మనల్ని తప్పుగా అనుకోవద్దు. నెక్స్ట్ 61 మంచి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 68 ఇవన్నీ నార్మలైజేషన్ మార్క్స్ కాదు కదా, బిఫోర్ నార్మలైజేషన్ మార్క్స్. నార్మలైజేషన్ ఎంత పెరుగుతుందో అది చెప్పలేము. అది మినిమం 7 to 8 ఆర్ హార్డ్ షిఫ్ట్ అయితే 10 to 12 ఆ రేంజ్లో ఉంటుంది. 68 చూడండి. 68 నవీన్ కుమార్ 100% ఛాన్స్ ఉంది మీకు కూడా. నెక్స్ట్ 63 రామార్క్స్ ధర్మచంద్ మీకు కూడా మంచి ఛాన్స్ ఉంది. దీపారాజ్ ఇంకా వేకెన్సీస్ యాడ్ చేస్తారంటే అది చెప్పలేం, లాస్ట్లో ఫైనల్ నోటీస్ వరకు చెప్పలేం అనమాట. నెక్స్ట్ హాసిని 61 100% ఛాన్స్ ఉంది మీకు. నెక్స్ట్ వందన గారు మీడియం రేంజ్లో ఉన్నారు మీరు. నెక్స్ట్ వీరు గారు 67 ఇవార్ చెన్నై జోన్ మ్యాక్సిమం ఛాన్స్ ఉంది. నెక్స్ట్ హరి గారు 65 ఛాన్స్ ఉంది 100%. 69 ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 54 మీడియం రేంజ్. నెక్స్ట్ 47 మీరు మర్చిపోండి అండి. ఎందుకు చెప్తున్నారంటే మనం తప్పుగా అనుకోదు, కానీ CBT 2 చాలా కష్టం అండి ఇప్పుడు ఉండే కాంపిటీషన్లో. అండర్ గ్రాడ్యుయేట్ అప్లై చేయండి మీరు. మిరాజ్. నెక్స్ట్ ప్రదీప్ కుమార్ 61 100% ఛాన్స్ ఉంది. 47 చాలా కష్టం అండి. సుశీల గారు చాలా కష్టం. నెక్స్ట్ 55 మీడియం రేంజ్ ఉంది. అది హార్డ్ షిఫ్ట్ అయితే మళ్ళీ ఛాన్స్ ఉందన్నమాట మీకు. నెక్స్ట్ 40 చాలా కష్టం. బెంగళూరు బోర్డు 60 మంచి ఛాన్స్ ఉంది. అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ ఆల్రెడీ డేట్స్ అనౌన్స్ అయినాయమ్మా మీకు. నెక్స్ట్ సికింద్రాబాద్ జోన్ 58 ఛాన్స్ ఉంది మా వీరేష్ ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 52 కొద్దిగా కష్టం అనమాట. 62 మంచి ఛాన్స్ ఉంది. 100% ప్రిపేర్ కావచ్చు. 57 నుంచి 60 57 నుంచి ఆ పైన అన్ని మార్క్స్ అంతా మ్యాక్సిమం ప్రిపేర్ కావచ్చు, హోప్స్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ 54 మీడియం రేంజ్ ఉంది. 57 ఛాన్స్ ఉంది. 50 కష్టం. నెక్స్ట్ మధు గారు కష్టం చాలా. 57 మీడియం రేంజ్లో ఉంది. నెక్స్ట్ హేమంత్ గారు మీరు కూడా కష్టం అండి కొద్దిగా. నెక్స్ట్ సురేంద్ర బాబు 5 times రాంగ్, అంటే తనకి 5 అంటే 60 57 మీరు కూడా ఛాన్స్ ఉందన్నమాట. అంతేనా? సో మీ కామెంట్స్ నేను రిప్లై ఇచ్చాను కదా, వెళ్ళి అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఫస్ట్ మీ ప్రిపరేషన్ పైన ఫోకస్ చేయండి. నెక్స్ట్ మంత్ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ అయితే ఉంది, దానిపైన చేయండి, ముందు ఫోకస్ చేయండి. ఓకేనా? ఇంకొకటి, చాలామంది వీడియోస్ చూడుకోకుండా చూస్తారు. వీడియోస్ చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయట్లా, లైక్ చేయట్లా అండి. ఫస్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ నుంచి ఏమైనా నాకు ఇస్తే అదే అనమాట. ఓకే. ఇంకొకటి, ఫ్రీ NCERT బుక్స్ మన టెలిగ్రామ్ ఛానల్ సెండ్ చేసి ఉంచా. అదేవిధంగా NTPC గ్రాడ్యుయేట్ క్వశ్చన్ పేపర్స్ కూడా మన టెలిగ్రామ్లో సెండ్ చేసి ఉంచా. వెళ్ళి జాయిన్ అయ్యి డౌన్లోడ్ చేసుకొని ముందు అవి చేయండి. ఓకే, థ్యాంక్ యూ.